ఉదయం 9:30 అవుతుంటే కంపెనీ క్యాంపస్ బయట తల్లి కారులోంచి కిందకి దిగింది వర్ణ. విండో దగ్గరికి వంగి తల్లికి బాయ్ చెప్పిందామె. బుగ్గలు నునుపుదేలి మెరుస్తూ నిండుగా కలగా అందంగా ఉన్న వర్ణ ముఖాన్ని చూస్తూ ఒక క్షణం అలాగే ఉండిపోయింది సుమని. వర్ణ బాయ్ చెప్పడంతో తేరుకుంటూ, నువ్వు కొనుక్కున్న స్కూటీ ఉంది, డాడీ మీకోసం కొన్న కారుంది, అయినా సరే ఇలా నందు మీదో నా మీదో డిపెండ్ అవడం ఎందుకే? ఏదో ఒక వెహికల్తో ఎక్కడకు కావాలంటే అక్కడకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా వెళ్ళి రావచ్చు కదా అని అంటూ కూతురికి ఇంకా ఏదో చెప్పబోయింది సుమని. మమ్మీ చాలింకా, ఇవే మాటలు ఇప్పటికీ 10 సార్లు చెప్పావు, విని విని విసుగొస్తోంది. నేను చెప్పిన మోడల్స్లో ఇంకొన్ని శారీస్ తెప్పించు. ఈరోజు సోమవారం కదా, నెక్స్ట్ సండే నేను నందు ఇంటికి వస్తాం, అప్పుడు నచ్చినవి తీసుకుంటాను, మిగిలినవి రిటర్న్ చేయొచ్చు అని తల్లికి చెప్పిందే అయినా మరోసారి గుర్తు చేసింది వర్ణ. అలాగే లేవే, ఇంకా వారం రోజులు టైం ఉందిగా, ఆయన అప్పుడే పిల్లల్ని కనేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్న దానిలాగా కాటన్ సారీలే కావాలంటావు, చెప్తే వినవు, పెళ్ళయ్యాక మరీ చాదస్తంగా తయారవుతున్నావు అని అంటూ కారు విండో గ్లాసు దించింది సుమని. ఆ గ్లాస్ మీద చెయ్యి వేసి ఆపి, పెళ్ళయ్యాక అని పాయింట్ని అక్కడ పెట్టకు, నేనేమీ మారలేదు, పెళ్ళి అవ్వకముందు చాదస్తమే, పెళ్ళయ్యాక చాదస్తమే. నాకు కాలేజీలో ఉన్నప్పుడు కాటన్ చుడిదార్స్ వేస్తానంటే మోడర్న్ డ్రెస్సులు బాగుంటాయంటూ అప్పుడు ఇలానే చాదస్తం అన్నావు అని ఇరిటేటింగ్గా అంది వర్ణ. ఆ మాటలు విని తల కొట్టుకుంటూ అన్నీ మనసులో జాగ్రత్తగా అట్టే పెట్టుకొని సమయం చూసి ఒక్క బాణం వేస్తారే మీ తండ్రి కూతుళ్ళు. సరే నేను వెళ్తున్నా అని కారుని రివర్స్ చేసి రయ్యిన వెళ్ళిపోయింది సుమని. చిన్నగా నిట్టూర్చి ఆఫీస్ వైపు అడుగులేసింది వర్ణ. కృష్ణవేణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో మంచి పేరు, బాగా పాపులారిటీ ఉన్న ప్రైవేట్ పీజీ కాలేజ్ అది. మిస్ నందిని అని గట్టిగా రెండోసారి పిలిచాడు గుమస్తా. చేతిలోని సెల్ని సైలెంట్ మోడ్లో పెట్టి వెంటనే పర్సులోకి తోస్తూ చంకలోని సర్టిఫికెట్లో కవర్ని చేతిలోకి తీసుకొని కంగారుగా వచ్చింది నందిని. ఇంటర్వ్యూ రూమ్ డోర్ తీశాడు గుమస్తా. గబగబా లోపలికి నడిచిందామె. గదిలో ఎదురుగా టేబుల్ ముందు 3 మగవాళ్ళు కూర్చున్నారు. వాళ్ళ ముందుకు వెళ్ళగానే మధ్యలో ఉన్న అతను చెయ్యి చాపాడు. వెంటనే తన చేతిలో ఉన్న కవర్లోంచి సర్టిఫికెట్లు తీసి అందించింది నందిని. అవన్నీ పరిశీలించిన తర్వాత ఆమె వివరాలకి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేశాడాయన. ఇంటర్వ్యూ బోర్డు 3లో కుడివైపు చివరన కూర్చున్న నందకిషోర్ ఆమె చెప్పే జవాబును వింటూ చిన్నగా తల పంకించి తాను ప్రశ్నించాల్సిన వంతు రాగానే ఇఫ్ క్లాస్ గురించి చెప్పండి అని అన్నాడు. ఎంఎస్ ఇంగ్లీష్ చేసి ఆల్రెడీ వేరే జూనియర్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్న నందిని తడుముకోకుండా వెంటనే ఇఫ్ క్లాస్ గురించి, దాని వాడే సందర్భాల గురించి, అందులోని కండిషన్ల గురించి టకటకా చెప్పింది. ప్రశ్నించిన నందకిషోర్కి ఆ జవాబు కన్ఫ్యూజన్గా అనిపించినా మిగిలిన ఇద్దరు బాగా సాటిస్ఫైగా తలలు ఊపడంతో అతను కూడా తలలు ఊపాడు. ఆమె జవాబుల్ని బట్టి వాళ్ళు 3 మార్కులు వేసుకుంటున్నారు. మధ్యాహ్నం వరకు ఆగకుండా ఇంటర్వ్యూలు కొనసాగుతూనే ఉన్నాయి. 1 గంటకి లంచ్ బ్రేక్ తీసుకొని బయటకు వచ్చాడు నందకిషోర్. ఇక మధ్యాహ్నం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి మరో 3తో ఇంకొక టీం నియమించింది కాలేజ్ యాజమాన్యం. ఆఫీస్ రూమ్లో నుంచి బయటకు వస్తూ వర్ణకి ఫోన్ చేశాడు నందు. హలో అనగానే ఎలా జరిగాయి ఇంటర్వ్యూలు అని అడిగింది వర్ణ. ఆ విషయాలు కలిసాక మాట్లాడుకోవచ్చు కదా, ఫోన్లో ఎందుకు, డబ్బులు దండగా, నేను బయలుదేరుతున్నాను, నువ్వు క్యాబిన్లో నుండి క్యాంపస్లోకి వచ్చే అని బైక్ వైపు నడుస్తూ అన్నాడు నందు. డబ్బులు దండగా అని నవ్వుతూ అచ్చమైన మొగుడిలా మాట్లాడావు నందు. అప్పుడప్పుడు ఇలా కూడా మాట్లాడేం, లేకపోతే నాకు మ్యారేజ్ అయిందని మర్చిపోతానేమో అని అంటూ నవ్విందామే. ఓకేలే బయలుదేరుతున్నా అంటూ ఫోన్ కట్ చేశాడు. మరో 10 నిమిషాలకి వర్ణ వాళ్ళ ఐటీ కంపెనీ దగ్గరకు వచ్చాడతను. అప్పటికే ఆమె రోడ్డు మీదకి వచ్చి వెయిట్ చేస్తుంది. వర్ణ బైక్ ఎక్కుతూనే, ఇప్పుడు చెప్పు నందు, ఇంటర్వ్యూ చేసిన సబ్జెక్టులు ఏంటి అని కుతూహలంగా అడిగింది. చిన్నగా నవ్వుతూ, అంత ఇంట్రెస్ట్ ఎందుకో, నీ సబ్జెక్టులు మాత్రం కాదులే, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అని చెప్పాడు నందకిషోర్. ఇంగ్లీషా, నువ్వు ఇంగ్లీష్లో చాలా పూర్ కదా అని ఆశ్చర్యంగా అందామే. మళ్ళీ వెంటనే ఇంగ్లీష్లో ఏమడిగావు, ఇంటర్వ్యూ పేపర్ ముందే ప్రిపేర్ చేసి ఇచ్చారా, లేకపోతే నువ్వే నీకు తెలిసినవి అడిగేశావా అని అంది వర్ణ. నాకు తెలిసినవి కాదు, తెలియనిది అడిగాను అని చెప్పి నవ్వాడు. అంటే అంది వర్ణ. అంటే ఏముంది,
ఇఫ్ క్లాస్ కండిషన్స్ సెంటెన్సో ఆబ్జెక్ట్సో ఇంకేవో ఉంటాయి కదా, అవన్నీ అడిగేసా అన్నాడు. అబ్బో, అయితే కెమిస్ట్రీ ఇంగ్లీష్లోకి సెలక్షన్ అయిపోయినట్టేనా అని అడిగింది. ఆ ఇద్దరిని తీసుకున్నారు. ఇద్దరు లేడీసే. ఈ మధ్య ఎక్కడ చూసినా లేడీస్ డామినేషన్ ఎక్కువైపోతుంది అన్నాడు. సర్లే కానీ ఇంగ్లీష్ లెక్చరర్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ని ఏం క్వశ్చన్ చేశావు అని అడిగింది. ఓ, ఇంగ్లీష్ లెక్చరర్నా అని గుర్తు చేసుకుంటూ ఇఫ్ క్లాజ్ గురించి అనుకుంటా అన్నాడు నందకిషోర్. ఇఫ్ క్లాజా అని అంటూ గట్టిగా నవ్వుతూ జవాబు ఏం చెప్పింది అని అడిగింది వర్ణ. ఏదేదో గడగడా చెప్పిందిలే, నాకు అర్థం కాలేదు అని నవ్వి, పేరు నందిని అనుకుంటా, బ్యూటీ పార్లర్ నుంచి డైరెక్ట్గా వచ్చిన హీరోయిన్లా ఉంది అని అన్నాడు నందు. అంతే, వెంటనే చురుక్కున్న అతని వంక చూసింది వర్ణ. కానీ బైక్ డ్రైవ్ చేస్తున్న నందుకి వర్ణ మనోభావాలు తెలియలేదు. సైడ్ మిర్రర్లో ఎర్రగా కందిన తన ముఖాన్ని తానే చురచురా చూసుకుందామే. ముడుచుకుపోయిన ముఖంతో నీకు ఆన్సర్ అర్థం కాకపోయినా ఆమెని సెలెక్ట్ చేసేసావా అంటే రాంగ్ ఆన్సర్ని గడగడా చెప్పేసినా సెలెక్ట్ చేసేసావా అని ఒకంత ఉక్రోషంగా అడిగింది వర్ణ. వర్ణ ఫీలింగ్స్ని గమనించకుండా నేనొక్కనే కాదుగా సెలెక్ట్ చేసింది, మిగిలిన ఇద్దరు ఇంగ్లీష్ ప్రొఫెసర్లే, వాళ్ళు కరెక్టేనన్నారులే అని చెప్పాడు నందు. అంటే ఆ అమ్మాయి సెలెక్ట్ అయినట్టేనా, రేపటి నుంచి డైలీ మీ కాలేజ్కి వస్తుందా అని ఆతృతగా అడిగింది వర్ణ. మా కాలేజీలో సెలెక్ట్ అయితే పక్క కాలేజీకి వెళ్తుందా, ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా నవ్వి ఈరోజు సెలెక్ట్ అయిన వారందరినీ జాయినింగ్ లెటర్స్ నెక్స్ట్ మంత్ 1st నుంచి అంటూ ఇల్లు రావడంతో బైక్ ఆపాడు నందు. ఆమెకి తనలో తొంగి చూస్తున్నది జలసి ఫీలింగ్ అని అర్థమవుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మౌనం వహించింది వర్ణ. చాలా క్యాజువల్గా ఉన్న నందకిషోర్కి వర్ణ మనోభావాలు అస్సలు తెలియలేదు. ఆదివారం ఉదయం టిఫిన్ తిన్న తర్వాత వర్ణ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు వర్ణ నందకిషోర్లు. కాలింగ్ బెల్ కొట్టాడు నందు. తలుపు తీసి వాళ్ళిద్దరినీ చూస్తూనే చాలా సంతోషంగా పలకరించారు ప్రతాప్ గారు. స్పెషల్ వంటలు చేయిస్తూ వాళ్ళిద్దరి కోసమే ఎదురు చూస్తోంది సుమని. ఏంట్రా తల్లి, అల్లుడు గారు చిక్కినట్టున్నారు అని కూతుర్ని ఆట పట్టిస్తున్నట్టుగా అన్నారు ప్రతాప్ గారు. అదేంటి అంకుల్, రివర్స్లో చెబుతున్నారు, నేను వెయిట్ పెరిగాను, మీ అమ్మాయి బాగా చిక్కింది, 5 రోజుల నుంచి అసలు తిండి తినడమే మానేసింది అని వర్ణ మీద ఫిర్యాదు చేస్తున్నట్టుగా చెప్పాడు నందు. ప్రతాప్ గారు కూతురి వంక పరీక్షగా చూశాడు. వర్ణ బుగ్గలు లాస్ట్ వీక్ చూసినప్పటికంటే కొంచెం లోపలికి పోయినట్లు స్పష్టంగా తెలిసింది ఆయనకి. సుమనకి కూడా కూతురిలో తేడా తెలిసింది. మొన్ననేగా కలగా ఉందనుకున్నాను, వారం రోజులకే ఇలా అయిపోయిందేంటి అనుకుంటూ వర్ణ వంక ఆశ్చర్యంగా చూసిందావిడ. ఆ వెంటనే ఒకవేళ వర్ణ నెల తప్పిందా అన్న అనుమానం వచ్చింది. ప్రతాప్ గారు నందు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కూతుర్ని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళింది సుమని. తాను తెచ్చిన చీరల్ని వాటి మీదికి మ్యాచింగ్ని తీసి బెడ్ మీద వేసింది. వాటిని విడదీసి ఏ రంగులు వర్ణకి బాగుంటాయో చెబుతూ చూపించసాగిందావిడ. వర్ణ అంత ఆసక్తి కనబరచకపోవడాన్ని గ్రహించి, వర్ణ ఏంట్రా అలా ఉన్నావు, ఒంట్లో బాగా లేదా, నెల తప్పావా అని కూతురి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ ఆదుర్దాగా అడిగింది సుమని. అదేం లేదు మమ్మీ అని అంది వర్ణ. ఓహో, నువ్వు ఈ మమ్మీ దగ్గర ఏదో దాస్తున్నావు. నందు బాగానే చూసుకుంటున్నాడా, ఒకవేళ నీ మీద డామినేషన్ కోసం ట్రై చేస్తున్నాడా అని అనుమానంగా అడిగింది సుమని. ఏదో ఒక కారణం చెప్పకపోతే తల్లి రకరకాలుగా ఆలోచిస్తుందని వర్ణకి తెలుసు. అందుకే వెంటనే చచా నథింగ్ మమ్మీ, మా కంపెనీకి ఓ కొత్త ప్రాజెక్ట్ ఓకే అయింది, ఆ వర్క్ గురించి ఆలోచిస్తున్నాలే అంటూ నోటికి వచ్చిన అబద్ధం చెప్పి ముఖంపై నవ్వుని పులుముకొంది వర్ణ. నువ్వు ఓకే కదా అని అంటూ అప్పటికి సంతృప్తి పడింది సుమని. ఇద్దరూ నచ్చిన చీరల్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టారు. వర్ణకి నచ్చిన వాటిని పాకెట్లలో సర్ది వర్ణ తీసుకెళ్లడం కోసం ఒక పక్కగా ఉంచింది సుమని. తల్లని గమనిస్తూ, మమ్మీ ఇందాక నందు డామినేషన్ కోసం ట్రై చేస్తున్నాడా అని అడిగావు కదా, డామినేషన్ అంటే ఏ విధంగా అని సందిగ్ధంగా అడిగింది వర్ణ. కూతురి వంక ఆశ్చర్యంగా అనుమానంగా చూసింది సుమని. వర్ణ దగ్గరకొచ్చి, డామినేషన్ అంటే మనకి వాల్యూ ఇవ్వకపోవడం, మనం చెప్పింది వినకపోవడం, మనల్ని తిట్టడం కొట్టడం అని వర్ణ కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ చెప్పింది. డాడీ నీతో అలా ఎప్పుడన్నా ఉన్నారా అని ఆసక్తిగా అడిగింది వర్ణ. ఎందుకుండడు, ఆయన మగాడేగా అని అంది. అంటే కొట్టారా, మరి మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, అయినా కూడానా అని ఆశ్చర్యంగా అడిగింది వర్ణ.
మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరు ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.